బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అయితే ఇప్పుడు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తుండాలన్నారు కదండి. ఎటువంటి దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందంటారు? తప్పకుండా మంచి సబ్జెక్ట్. ఎందుకు అంటే దానం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని కూడా ఉంది. సత్పాత్ర దానము అంటాం మనం. అవును, వినుంటారు కూడా. సత్పాత్ర దానం అంటే నీడీ పీపుల్కి ఇచ్చేది సత్పాత్ర దానం. కడుపు నిండిన వాడికి వెళ్ళి పంచభక్ష్యాలు పెడితే తింటాడే? లేదు, తినడు కూడా, వాల్యూ తెలియదు కూడా. అదే పాపం రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏది మజ్జిగన్నం పెట్టినా అది పంచభక్షం లాగా తింటారు. వాడికి పచ్చి పులుసు పెట్టినా పంచభక్షం లాగా తీసుకుంటాడు. ఏంటంటే వాడికి వాల్యూ తెలుసు. మొదలుగా వాడికి అక్కడ నీడ్ అయ్యి ఉంది, అవసరం అయ్యి ఉంది కాబట్టి అది అందుగురించి దాన్ని సత్పాత్ర దానం అంటాం. ఎవరికి ఏం చెయ్యాలని కూడా వేదం చెప్తోంది, మన ధర్మం చెప్తోంది. కడుపు నిండిన వాడికి అన్నం పెట్టకూడదు. మనం బంగ్లాలో ఉన్న వాడికి అన్నదానం చేస్తాను వెళ్ళి ప్యాకెట్ ఇస్తే ఏం చేస్తే పోపోవమ్మ అంటాడు. అవునా కదా? అట్లే ఎవరికి ఏది అవసరమో అది వాళ్ళకి ఇవ్వడమే సత్పాత్ర దానం. అది కూడా మనం గుళ్ళోకి వెళ్ళాం, గుళ్ళో భగవంతుణ్ణి చూసుకున్నాం, అక్కడ అర్చకుడు ఉంటాడు. అర్చకుడు ఎంతో కష్టపడితేనే ఒక రోజు గడుస్తుంది. ఒక వాస్తవానికి చెప్పాలంటే బ్రాహ్మడు అని అంటూ ఉంటారు. బ్రాహ్మణులని చాలా అంతే పెద్ద వాళ్ళు అని అనుకుంటూ ఉంటాం. లోకంలో వాళ్ళకి రిజర్వేషన్ లేకపోయినా చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ భగవంతుణ్ణి మనం చేరుకోవాలన్నా, భగవంతుని అనుగ్రహం మనకు కలగాలన్నా మధ్య ఒక మీడియేటర్ కావాలి కదా. ఆ మీడియేటరే అర్చకుడు, గుళ్ళో ఉండే అర్చకుడు. మనం ఏదైనా చేయాలనుకుంటే మాత్రం నీడీ పీపుల్ కు చేస్తూ గుళ్ళో అర్చకుని చేయడం ద్వారా, ఎందుకంటే ఎప్పుడు భగవంతునితోనే ఉంటాడు. మనం లోకల్లో ఉపవాసం అనే ఒక శబ్దం వాడతాం. అంటే ఏకాదశి ఉపవాసం అని, సోమవారం ఉపవాసం అని. అక్కడ ఉపవాసం అనే శబ్దానికి పస్తులు ఉండాలని అర్థం కాదు. ఉపవాసం అనగా ఉండడం అని. ఉప అంటే దగ్గరగా అని. భగవంతునికి దగ్గరగా ఉండే రోజులు ఇవని మన శాస్త్రం చెప్పింది. మనం భగవంతునికి దగ్గరగా ఉండట్లేదు, కడుపు మార్చుకొని ఉపవాసం పేరుతో ఉంటున్నాం. కడుపు మార్చుకోవడం మంచిదే, కానీ అప్పుడు ఏం చేయాలి? భగవంతునికి దగ్గరగా ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి, పారాయణ చేస్తూ ఉండాలి, పూజ చేస్తూ ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. అలా ఉపవాసానికి ప్రతీక ఎవరు అంటే అర్చకుడు. ప్రతిరోజు కూడా అక్కడ ఉండి సేవ చేస్తూ ఉంటాడు. అలాంటి నీడీ పీపుల్ వాళ్ళకి చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడు. అలాంటి వాళ్ళకి చేయడం, బయట దాన ధర్మాదులు చేయడం, వీటన్నిటినీ కూడా సత్పాత్ర దానాలు అంటాం. ఇలా చేయడం ద్వారా విశేషమైన పుణ్య ఫలితాల వల్ల ఈ జన్మలో మనకి అదృష్టం అనేది పెరుగుతుంది, సక్సెస్ రేటింగ్స్ అనేవి పెరుగుతూ మనం చేసే పని అనేది పరిపూర్ణం అవుతూ ఉంటుంది. అయితే ఈ అదృష్టం లేకపోవడం వల్లనే ఆటంకాలు జరుగుతుంటాయి అంటారా ప్రతి విషయంలో కూడా? ఖచ్చితంగా. ఆటంకాలు జరిగినప్పుడు మనం ఇంకా వద్దు, ఇది నాకు అదృష్టం లేదని వదిలేసుకోవాలంటారా? లేదు, మనం చేసే మంచి పనులు దాన ధర్మాలు చేస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందంటారా? తప్పకుండా. ఎందుకంటే శ్రేయాంసి బహువిఘ్నాని అంటుంది శాస్త్రం. మీకు ఒక మంచి పని చేయాలంటే బాగా విఘ్నాలు వస్తాయి, చాలా ఎక్కువ విఘ్నాలు వస్తాయి. ఒక గుడికి వెళ్దామంటే ఏదో ఒక విఘ్నం వస్తుంది. ఎవరికో కొద్దిగా అన్నం పెడదాం, పాపం వాళ్ళకి కొంచెం భోజనం వండి పెడదాము అంటే అది విఘ్నం వస్తుంది. అదే సినిమాకి వెళ్దామంటే విఘ్నం రాదు, ఒక పార్క్కి వెళ్దామంటే విఘ్నం రాదు. ఎందుకు అంటే శ్రేయాంసి అన్నారు. మంచి పనులకు ఎప్పుడు కూడా విఘ్నాలు వస్తాయి. మంచి వాళ్ళకే పరీక్షలు. రాముడికే పరీక్ష అయింది తప్ప రావణుడికి పరీక్ష ఎప్పుడు పెట్టలేదు భగవంతుడు. స్వయం భగవంతుడు రాముడు అయినా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. రేపు పొద్దున పట్టాభిషేకం నీకు అని దశరథుడు చెప్పినప్పుడు అదే మనస్సుతో ఉన్నాడు. లేదు తెల్లవాళ్ళు లేచి నువ్వు అడవికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అదే మనస్సుతో ఉన్నాడు. అదే పట్టాభిషేకం అంటే ఒక రాజ్యానికి రాజు కాబోతున్నాడు. అలాంటి రాజుకి ఎలాంటి మనస్సు ఉంటుంది? లేదు నువ్వు అడవి వెళ్ళు అని చెప్పాడు, పరీక్ష పెట్టాడు అక్కడ, పరీక్షలో నెగ్గాడు కదా. మంచి వాళ్ళకే పరీక్షలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, మంచి వాళ్ళకే పరీక్షలు ఉంటాయి, మంచి వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులు ఎదుర్కోవడమే పరీక్ష. ఆ ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు వెళ్తే మనకు తిరుగు ఉండదు. యుగాలు మాడినా రాముడి పేరు చెప్పుకుంటున్నాం తప్ప రావణుడి పేరు చెప్పుకోవట్లేగా. మన ఇంట్లో మన ఇంత సైన్స్ పెరిగింది, ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత ఇబ్బందులు పెరిగాయి,
అయినా ఇంట్లో పుట్టిన పిల్లవాడికి రాముడి పేరు పెడుతున్నావా, రావణుడి పేరు పెడుతున్నావా? రాముడి పేరు పెడతా. ఎందుకు? ఆయన దేవుడు అయ్యాడు కాబట్టి. దేవుడు రాముడు అవ్వలేదు, రాముడు మంచి పనులు చేశాడు కాబట్టి దేవుడు అయ్యాడు. అవును. రాముడు ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. ఆయన ఎప్పుడు చెప్పుకుంది ఏంటి? ఆయన మంచి పనులు, ధర్మాన్ని, రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రాముడు అంటేనే ఒక విగ్రహ రూపంలో ఉన్న ధర్మం. అరే ధర్మం అంటే చూపించరా అని ఒకడు అడిగాడట. అడిగితే రాముని చూడు, ధర్మం అంటే ఏందో తెలుస్తుంది అన్నాడట. అంటే ఒక విగ్రహ రూపం. రాముని జీవిత చరిత్ర మొత్తం చూస్తే కూడా ధర్మాన్ని విడిచి ఏ పని చేయలేదు. ఆయన లోకంలో ఎవరి పడని కష్టాలన్నీ కూడా ఆయన పడ్డాడు. మంచి వాళ్ళకే విఘ్నాలు ఎక్కువ, మంచి వాళ్ళకే సమస్యలు ఎక్కువ, మంచి వాళ్ళకే ఇబ్బందులు కూడా ఎక్కువ. శ్రేయాంసి బహు విఘ్నాని అన్నాం. అలా ఏ మంచి పని చేసినా మొదలుగా విఘ్నాలు చాలా వస్తాయి. కానీ మంచి పని చేస్తున్నప్పుడు విఘ్నాలు వచ్చాయని విడిచిపెట్టకూడదు. మన చిన్నతనంలో ఒక పద్యం చెప్పేవాళ్ళు, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులయ్య అని ఒక పద్యం చెప్తారు తెలుగులో. అంటే కొంతమంది ఉంటారు, 3 కేటగిరీలుగా పెడతారు. ఉత్తములు, మధ్యములు, అధములు, 3 కేటగిరీస్. దాంట్లో ఒక పని ప్రారంభించామండి, మనం ఏదో మంచి పని చేద్దాం అనుకున్నాం, ఒక పుస్తకం పట్టుకున్నాం, ఒక భగవద్గీతనో భాగవతము ఏదో ఒక భగవంతుని లీలా వైభవం చదువుకోవాలని ఒక పుస్తకం పట్టుకున్నాం. పట్టుకోగానే ఏదో ఫోన్ వస్తుంది, ఎవరో పిలుస్తారు, ఇంట్లో ఏదో పని అప్పగిస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగనే పుస్తకం పక్కన పెడతాం, ఆ పని పైన పడతాం. కానీ మళ్ళీ వచ్చి పుస్తకం పట్టుకోవాలనేది మాత్రం విడిచిపెట్టకూడదు. శ్రేయాంసి బహు విఘ్నాన్ని, విఘ్నాలు వస్తూ ఉంటాయి మామూలే. ఏదో పూజ కూర్చోని ఎవరు చేయని ఫోన్ అప్పుడే ఫోన్ చేస్తారు. ఒక నిమిషం మాట్లాడి మళ్ళీ పూజ కంటిన్యూ చేస్తాం. అది ఏంటది? చేసేది పూజన? నీ ఎదురుగ్గా చాలా మీ ఎండి గారు మీ ఎదురుగ్గా కూర్చుంటే మీరు మధ్యలో ఫోన్ మాట్లాడతారా? SMS-కి రిప్లై ఇస్తారా? ఇవ్వరు. అలాంటిది భగవంతుని ముందు పెట్టుకో. ఎండీలకి ఎండి అనండి. ఈ జగత్తును సృష్టించిందే ఆయన, నిన్ను నడిపేదే ఆయన ముందు కూర్చొని 10 నిమిషాలు పూజ చేసే సందర్భంలో అప్పుడు మధ్యలో ఫోన్ మాట్లాడడం, అప్పుడు మధ్యలో రిప్లైలు ఇవ్వడం అంటే ఏంటి నువ్వు చేసే పని? క్లారిటీ ఉందా? లేదు. అది విఘ్నాలు. ఇవన్నీ కూడా ఆ విఘ్నాల్ని దూరం చేసి ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులయని. కొంతమంది ఏ పని ప్రారంభించరు. ఎందుకు ప్రారంభించేస్తానంటే అబ్బాయి ఏం మనం చేస్తామా, మనతో అవుతుందా, అది అవ్వదు, లేకపోతే ఏం విఘ్నాలు వస్తాయో మనం చేయలేంలే అని మొదలు పెట్టరు మొదలుగా. కొంతమంది మధ్యములు ఉంటారు, ఇది అధముల కోట. రెండవ కేటగిరీ మధ్యములు అంటారు. కొంతమంది మొదలు పెడతారు, ఏదో ఇబ్బందులు రాగానే విడిచిపెడతారు, వదిలేస్తారు మధ్యలో చూస్తుంటాం కదా. మనం కూడా ఎన్నో పనులు చేస్తాం, చాలా వరకు ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మొదలు పెట్టి సరే పెడదాం, ఏదైనా సరే ఈ పని పూర్తి చేయాల్సిందే స్టార్ట్ చేస్తారు, మధ్యలో విడిచిపెడతారు, సక్సెస్ కాలేదు. కొంతమంది ఉంటారు, ఏది ఏమైనా సరే 100 మంది ఏమైనా మాట్లాడుకొని నాకు సంబంధం లేదు, నేను చేయాల్సిన పని చేయాలి అంతే. కానీ చేసే పని ధర్మబద్ధమై ఉండాలి, అది మంచి పని అయి ఉండాలి. కొంతమంది చెడ్డ పనులు చేస్తారు, ఎవడేమైనా అనుకోండి నేను చేసే పని ఇంతే అంటారు. కానీ చాలా తప్పు. మంచి పనులను చేసేప్పుడు ఎన్ని విఘ్నాలు వచ్చినా ఆ విఘ్నాలు పూర్తి చేయాలి. వాళ్ళని ఉత్తములు అని అంటారు, ఉత్తములు అని అంటారు. వాళ్ళ కూడా ఇలా ఉంటుంది. ఈ మంచి పనులు చేసేప్పుడు చాలా విఘ్నాలు వస్తాయి, చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. కానీ దాన్ని ఎదుర్కొని, ఇబ్బంది అంటే ప్రతి ఒక్కటి ఇబ్బంది. ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్ వచ్చేంత వరకు మనం ఇబ్బంది అనుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ ఇబ్బంది. ఇంట్లో బయలుదేరడం ఇబ్బంది, మెట్రో ఎక్కడం ఇబ్బంది, దిగడం ఇబ్బంది, మళ్ళీ ఇక్కడికి రావడం ఇబ్బంది. కాదు, ఇదంతా నా డ్యూటీ, నేను చేయాల్సిందే అనుకుంటే ఏది ఇబ్బంది కాదు. ఆ ఇబ్బంది అనేది మన మెంటల్లో ఉంటే మెంటాలిటీ తప్ప, అది వస్తువులో ఇబ్బంది ఉండదు. వస్తువులో ఇబ్బంది అనుకుంటే తప్పది, మనలో ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని దూరం చేసి మనం పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతూ ఉంటాం. ఓకే, నిజంగా చాలా లాజిక్ గా వింటుంటే ఇదంతా నిజమే కదా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏదైనా ఖచ్చితంగా నిజమే, ఖచ్చితంగా నిజమే. ఇవి మీరు ప్రత్యక్షంగా మీకు అనుభవంలోకి రావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఏదో ఒక వస్తువును పట్టుకుని, ఒక పుస్తకం పట్టుకోండి, లేకపోతే నేను ఆఫీస్కి ఈ టైంకి వెళ్తాను పెట్టేసుకోండి. ఏదైనా ఆ టైంకి నేను అక్కడ ఉండాలి అన్నప్పుడు మీకు ఎలాంటి విఘ్నాలు ఉండవు. ఒకవేళ విఘ్నాలు వచ్చినా మీరు పక్కన తోసేస్తారు. మీకు ఇష్టమైన పని ఉందనుకోండి, ఎవరేం చెప్పినా మీరు ఆ పని చేసేస్తాం. వాటెవర్ అదేదైనా అది చేసేస్తారు. అదే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అది చేస్తే కరెక్టో తప్పో అని ఆలోచిస్తారే? ఆలోచించరు. అలా ఆలోచిస్తే ఏ పని కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, చేసే పని క్లారిటీగా ఉండాలి.
మంచి పని అయి ఉండాలి, ధర్మబద్ధమైన పని ఉండాలి, మనకు నచ్చినట్టు తినాలి, అవును 10 మందికి మెచ్చినట్టు నడవాలి. ఉండాలి. మన నడక ఎలా ఉండాలి, మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి, అవునండి 10 మందికి మంచి కలగాలి. నాకు నచ్చినట్టే నేను నడుస్తాను అంటే చాలా తప్పు. తినడం నీకు ఇష్టం వచ్చినట్టుగా తిను. మన పెద్దలు చెప్తారు, మనకు నచ్చినట్టుగా తినాలి, 10 మంది మెచ్చేట్టుగా నడవాలి. మన నడక ఎట్లా ఉండాలి, అరే ఇప్పుడు బాగున్నాడా, లైఫ్ ముందుకు వెళ్తున్నాడా, ఆ కొవ్వాలో ఉండాలి. అలా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం, 10 మందికి మార్గదర్శనం అవుతాం. మనం రాముడిని కావాలా రావణుణ్ణి కావాలా అనేది మనం నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారణ మాత్రం మన పైన ఉంటుంది. కానీ పని మాత్రం ఖచ్చితంగా చేయాలి, మంచి పనులు ఎంచుకోవాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలి. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా ఈ విషయం వింటే కనుక చాలా మందిలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది.